బేటా ఎవరు చంపుతారు? ఫుడ్ పాయిజన్ అయిందేమో. ఇది నన్ను ఒకసారి చూడండి. నో డాడ్, చంపేశారు. ఎవరు చంపుతారు బేటా? మన సిద్ధుని చంపాల్సిన అవసరం ఎవరికుంది? వాళ్ళే డాడీ, మన నేబర్స్. ఆరు సిద్ధుపై కంప్లైంట్ చేశారుగా. కిరణ్ అంకులా? ఆ, అప్పుడు సిద్ధుని కొట్టాడు. ఈ రోజు నా బర్త్డే అని తెలిసే నాకు ఇష్టమైన సిద్ధుని చంపేశాడు. నువ్వు ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు డాడీ. ఇస్తాను గానీ ముందు నువ్వు లోపలికి కదా. ముందు అరెస్ట్ చెప్పించు. హౌ బేటా? ఇట్స్ నాట్ పాసిబుల్. దే ఆర్ నాట్ ఇన్ టౌన్. వాట్? ఎస్, వాళ్ళు హాలిడేస్కి వెళ్ళి 3 days అయింది. పదా. మరి మంగ కావచ్చు. మంగ ఇంకా రాలేదు కదా నాన్న. మేబీ దియక్కేమో. నో దియకన్నా. వై బేటా? సిద్ధుని దియక్ ఎప్పుడు లైక్ చేయదు కదా. నో దియకే లేదు అసలు. లేదా? వాట్? సారీ డాడీ, మమ్మీకి నేనే అన్ని అబద్ధాలు కథలు చెప్పా. ఊరి పొడుగా నేను నిజంగా ఎంత భయపడ్డానో తెలుసా? సారీ మమ్మీ. డాడీ, నాకు సిద్ధు కావాలి. ప్లీజ్ డూ సంథింగ్ ఓకే డాడీ. బేటా, ఓకే కూల్. రా లోపలికి వెళ్దాం. ప్లీజ్ డాడీ. కానీ పని లేనా? గెడప్. హార్ట్కి టైం అవుతుంది. సిద్ధు చనిపోయిన రోజు నా బర్త్డే. ఏంటి డాడీ ఇది? చెప్పేయండి. నేను ఇంకెప్పుడు బర్త్డే జరుపుకోను. సారీ మమ్మీ, నాకు సిద్ధు ఎంత హెల్ప్ చేసింది. ఇప్పుడు కూడా చేస్తుంది. సిద్ధు, ఏయ్ లుక్ ఎట్ దేర్. అదిగో. రియల్లీ డాడ్? ఎస్ బేటా. సిద్ధు, హే సిద్ధు, కమ్ 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 ఆన్. సిద్ధు. సిద్ధు. ఏంటన్నా ఏం వెతుకుతున్నావు? దెబ్బలేం కనబడట్లేదేం డాడీ? ఓ అవా, ఇందాక నీ బర్త్డే పార్టీ అని దానికి స్నానం చేస్తుంటే అవన్నీ పోయాయి. వాట్? అర్థం కాలేదా బేటా? ఆ రోజు మమ్మీ షాపింగ్ చేస్తుంటే నువ్వు ఒక్కడవే మెల్లగా ఇంటికి రావడం నేను చూసా. అంతేకాదు, నువ్వు ఇంట్లో అద్దాలు పగలగొట్టడం, సోఫాలు ఎత్తేయడం, నువ్వు పూల కుండీలు పగలగొట్టేళ్ళాక నేనేం చేశాను తెలుసా? అన్నీ కుప్పగా పోసా. అంతేకాదు, టీవీ ఆన్ ఆఫ్ చేయడం, నీ బర్త్డే స్టార్స్తో సర్ప్రైజ్. నువ్వు చెప్తే ఇన్నాళ్ళు అది బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. కానీ నేను బతిమలాడితే ఇందాక డెత్ సీన్ చేసింది. అంటే డాడ్ దిస్ ఈస్ టూ మచ్ బేటా. మేం కూడా అవే హారర్ మూవీస్ చూడక తప్పలేదు. ఎస్ నాన్న, ఇదంతా యాక్టింగే. బన్నీ, సారీ నానమ్మ. సారీ అత్తమ్మ. పద. డాడీ, నాకు దియ్య కనబడుతుంది డాడీ. నీకే కాదు, మాకు కూడా కనబడుతుంది బేటా. వాట్? యా, హౌ ఇట్స్ పాసిబుల్ డాడ్? తను కూడా నీలాగే కడుపు నొప్పని వాళ్ళ పేరెంట్స్తో కథలు చెప్పి చాలా బాగా యాక్ట్ చేసింది. కానీ ఇప్పుడు చూడు ఎంత గుడ్ గర్ల్ అయిందో.